కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ప్రయత్నాలు ప్రతి 3 నెలలకోసారైనా కనిపిస్తుంటుంది ఏదో ఒకటి. ఈ మధ్యకాలంలోనే చూస్తూ ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నవారు, పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను, దళిత క్రైస్తవుల సహా ఇతర కులాలను టార్గెట్ చేస్తూ అన్యాయంగా, అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని ఏం చేసినాడు? దగ్గరుండి వెనకాల నుంచి ప్రోత్సహిస్తాడు. ఇది మన కంటికి కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఎప్పుడూ కూడా లేని విధంగా మత విద్వేషాలను అగ్గిరాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్ ఇవ్వాలనా లేదా? అని కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ నేపథ్యంలో జరుగుతూ ఉంది. కేంద్రం నియమించిన సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ విచారణ చేస్తా ఉన్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో మతం మారితే పేదరికం, సామాజిక హోదాలు ఇవి మారవు, మతానికి వీరి రిజర్వేషన్స్కు ముడిపెట్టడం ధర్మం కాదు అని చెప్పి మేము ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. కాపీ ఆఫ్ ద తీర్మానం మార్చి 2023 మార్చి 24 ఏకంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం. రిజర్వేషన్లకు మతానికి సంబంధం లేదని, మతం మారడం వల్ల వాళ్ళ ఆర్థిక హోదాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు ఎటువంటి చేంజెస్ జరగవు. సో రిజర్వేషన్స్కు మతానికి మధ్య ముడిపెట్టడం సరికాదు అని చెప్పి తీర్మానం చేసిన తర్వాత ఇదే బాలకృష్ణన్ కమిటీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చేస్తూ ఉందో ఆయన దగ్గరికి మా టీం పోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున టీం పోయింది. పోయి ఆయనకు ప్రజెంటేషన్ ఇచ్చింది, రిప్రజెంటేషన్ ఇచ్చింది. గట్టిగా ఇదే ఆర్గ్యుమెంట్ను వినిపించింది. నేను చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది అని. చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నా, నీ స్టాండ్ ఏంది చంద్రబాబు అని. చేతనైతే మంచి చేయి, మంచి చేయకపోతే ఈ మాదిరిగా కనీసము విద్వేషాలన్నా రెచ్చగొట్టద్దు. నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు, పదవుల్లో ఉన్నవాళ్ళు దళితులను కించపరుస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో నువ్వు ఉండి ఏం చేస్తూ ఉండవు? కట్టడి చేయాలి అన్న కనీసం ఇంకిత జ్ఞానం కూడా లేకపోతే పేదవాడికి ఏ రకంగా న్యాయం జరుగుతుంది? నిజంగా రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులన్నీ ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి చెప్తా ఉన్నా, హే రామ్ సేవ్ ఆంధ్ర, గాంధీ గారి మాటలు.